కూర్చోవాలన్నా ఇంకొక అర్ధగంట అయితే క్లోజ్ చేసుకున్నాము. దాంతోపాటు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో సాటిలైట్ ఛానల్లో లేకపోతే పెద్ద పెద్ద పేపర్లలో వస్తుంది అనుకోవడం ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటు. దయచేసి ఎవరైతే మీడియా ఛానల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారో మేము ఈ ఛానళ్లలో ఈ వీడియోలు ఎక్కువ శాతం వైరల్ చేసే ప్రయత్నం ఆ బాధ్యత మీరే తీసుకోండి. శంకర్, ఈ సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రధాన మీడియా కూడా సోషల్ మీడియాని నమ్ముకొని బతుకుతుంది. అలా ఒకప్పుడు నేను కూడా డిఎస్సి పోయిన తర్వాత 2010లో డిఎస్సి పోయిన తర్వాత జర్నలిస్ట్ని అయితే బాగుండు, ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నా. అనుకొని ఒక ఛానల్ దగ్గరికి పోతే ఇంటర్వ్యూ చేసిండ్రు, బాగానే ఉంది, నువ్వు బాగానే చేస్తావు, కానీ డబ్బులు కట్టాలన్నారు. డబ్బులు కట్టాలి, డబ్బులు ఉంటేనే నువ్వు జైన్గా, డబ్బులు లేకపోతే జైన్ కావద్దన్నారు. అక్కడనే అర్థమైంది నాకు. ఇలా జర్నలిజం అంటే ఒక వ్యాపారం అనేది అక్కడనే అర్థమైంది. తర్వాత క్రమంలో కొంతమంది మిత్రులతోటి పరిచయం ఏర్పడిన తర్వాత మెయిన్ మీడియా అనేది మొత్తం ఏదైతే వాళ్ళ పెట్టుబడులు కాపాడుకోవడానికి, వాళ్ళ ఆస్తులు అంతస్తులు కాపాడుకోవడానికే మారిపోయింది. తర్వాత క్రమంలో ఈ సోషల్ మీడియా అనేది ఒక విప్లవం రావడం, ఈ సోషల్ మీడియా ద్వారా భావ వ్యక్తీకరణ, భావ ప్రకటన స్వేచ్ఛ రావడం అనేది ఇలా మనకు సంతోషకరమైన, సంతృప్తికరమైన ఈ వాతావరణం ఏర్పడ్డది. ఈ వాతావరణం ఏర్పడ్డ తర్వాత గతంలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏవైతే మీడియా సంస్థలు లేనప్పటికీ మీడియా ఎవరైతే కవర్ చేసే జర్నలిస్టులు ఉన్నారు కాబట్టే ఈరోజు మేము కాపాడబడ్డం, ఈరోజు తెలంగాణ ఉద్యమం రాబడ్డది. నేను అదే చెప్తుంటాను, మేము ఎంత ఉద్యమాలు చేసినా ఒకటి మూడో కన్నుగా పనిచేసింది మీడియా. ఆ మీడియాలో కొంత సోషల్ మీడియా కూడా అప్పటి వరకు కొంత అప్పుడప్పుడే ఉనికి చాటుకుంటుంది, అప్పుడప్పుడే మనకు కొంత ఉపశమనం కూడా కలిగినప్పటికీ మన తెలంగాణ జర్నలిస్టులు ఉండు కాబట్టి, సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవాళ మేము ఉద్యమాలు చేయగలిగినాం, తెలంగాణ సాధించుకోగలిగినాం. ఈ సాధించుకున్న తెలంగాణలో ఒక మారు గత ముఖ్యమంత్రి ఏమంటాడంటే, మీరు అడ్డగోలు వార్తలు రాస్తే మా పాతాళలోకానికి తొక్కి పెడతా అన్నాడు, ఏదో వరంగల్ వేదికగా. తర్వాత ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా, ఆయన కూడా 2-3 సంస్థలు ఉన్నాయి. ఈయన బాలకం చూస్తే ఎట్లుంది అంటే, మంచం మీద ఉన్నంతసేపు మొగుడంట, మంచం దిగిన తర్వాత యముడంట అన్నట్టుంది ఈయన కథ. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇలా నువ్వు నీ అధికారం రావడానికి ఈ సోషల్ మీడియానే పనిచేసింది. ఆ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మేమంతా మాట్లాడగలిగినాం. ఇలా గడిచిన మదగజం లాంటి ప్రభుత్వాన్ని దించగలిగినాము అంటే ఇలా ఈ సోషల్ మీడియా పనిచేస్తేనే నువ్వు అందలం ఎక్కినావు అనేది మర్చిపోతున్నామేమో. నోటికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు. ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, భిక్షం బిడబిడ అంటే దొంతులు లొడలోడ అన్నాయంట, అట్లా లొడలోడ మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేవు. అధికారం రావడానికి కోసం నువ్వు ఎన్ని మాట్లాడినావో ప్రజలు పట్టించుకోలేదు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ హోదా, ఆ గౌరవం కాపాడాల్సిన అవసరం నీకుంది. ఆ అవసరాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళు పరిపాలన చేస్తా అంటున్నావు. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు కూడా ఉండవు ఇట్లా మాట్లాడితే. ఇలా నీ గొప్పతనం, నీ పనితనం చూసి ఇవాళ నీకు ఓట్లేయలే, గుర్తుపెట్టుకో. ఇలా నీ కాంగ్రెస్ని చూసి ఇవాళ ఓట్లేయలే. ఇలా టీఆర్ఎస్ పార్టీ అనే ఒక నిరంకుశత రాజకీయ ప్రభుత్వాన్ని దించడానికి కోసం ఇవాళ మీ అందరూ ఏకమైన, ఎవరైతే నువ్వు ఆరోపణ చేస్తున్నావో, విమర్శ చేస్తున్నావో వాళ్ళందరూ ఏకమైండు అంటే కారణం ఇలా టీఆర్ఎస్ పార్టీని దించడానికే తప్ప నిన్ను గెలిపించడానికి కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతిసారి మీటింగ్ పెట్టాల్సిన పనే ఉంది ముఖ్యమంత్రి. కాలు మీద కాలేసుకొని ఊకున్నారు. అసలు చదువు రానోడు నీకేం చదువు వస్తుంది? నేను అడుగుతున్నా, ఇవ్వాలా నీకేమొస్తుంది? దావోస్లో ఏం మాట్లాడినావో గుర్తుందా? పట్టుమని 10 అక్షరాలు ఇంగ్లీష్లో మాట్లాడినవా? మాట్లాడగలిగినవా? ఇలా చదువు గురించి, సంఘ గురించి చెప్తున్నావు. ఎంతమంది అంకుటిగాళ్ళు ఉండరు నీ మంత్రివర్గంలో? ఇలా గ్రీన్ పెన్ పట్టుకొని ఇలా చట్టాలు
చట్టాలు చదువు రానోడు చట్టాలు చేస్తున్నారు. ఆ చట్టాలని మేము శిరస వహిస్తున్నాం చదువు వచ్చి కూడా ఇవాళ. ఇట్లాంటి అహంకార పూరిత ధోరణితో కూడిన మాటలు మాట్లాడితే ఇవాళ మిమ్మల్ని క్షమించేది ఒకటే ఒకదానికి. ఎందుకంటే 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇవాళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దాన్ని కుదురపడడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నామే తప్ప నిన్నేదో అందలం ఎక్కిస్తామని నెత్తి మీద పెట్టుకుంటామని 10 ఏళ్ల పరిపాలన నువ్వు చేస్తుంటే చూస్తామని కాదు. మాకు అర్థమవుతుంది ఒక్కొక్క రోజు ఏంటి అంటే దేహం మారుతుందే కానీ చొక్కా మారుతలేదు. రాజకీయ నాయకులంతా లక్కాకులు, మీరంతా ఒక్కాకుల చదువుకున్నారు కదా, ఒక్కాకుల చదువుకున్నారు మీరు, ఒక్కాకుల తినేటోళ్ళు మీరంతా. మీ బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అన్నీ మీకు ఉంటాయి, కానీ మేము మాత్రం కొట్లాడుకొని సావాలి అనేది మాకు ప్రస్ఫుటంగా అర్థమైంది. అందుకనే మీ ఎత్తుగడలు, మీ ఎత్తులకు పై ఎత్తులు, మీ జిత్తుల మారితనానికి మేము ఏదైతే ఎత్తులు వేయాలనేది అయితే మాకు అర్థమైంది. మీరు ఎట్లుండాలో మీకు తగ్గట్టు మేము ఉండాలని అర్థమైంది. ఇలా మీరు ఎట్లా రాజకీయ నాయకుల లెక్క లేరు, పెట్టుబడిదారీ వ్యవస్థ లెక్క ఉన్నారు. ఇలా ఆంధ్రజ్యోతి అనే ఒక సంస్థ మీద ఒక పార్టీ వాళ్లకు ఏదో ఇబ్బంది కలిగిందని, లేకపోతే వార్తలు సకాలం లేవు అని ఏదో వాళ్ళ బాధను వాళ్ళని అక్కసుని వెళ్ళగక్కితే ఇవాళ 2 ప్రధాన పార్టీలు, ఒకటి బీజేపీ అయితే ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తామని ఇవాళ వకాలత్తు పుచ్చుకున్నారు. ఒకటి రెండోది కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు వచ్చి ఇవాళ ఆంధ్రజ్యోతి పార్టీకి ఏమైనా జరుగుతాయి, అరే మీరే పెట్టుకొని, మీ పెట్టుబడి సంస్థలే కదా, ఆంధ్రోళ్ళు వేరు కాదు కదా. ఇవాళ మేము మీ ఎత్తుగడల్లో, మీ జిత్తుల మారితనంలో మేము బలైనం కదా. ఇవాళ మేము చూస్తూనే ఉన్నాం. ఇవాళ మీరు ఏం చేస్తుండ్రు, ఏం ప్రజల సంక్షేమాన్ని పరిపాలన ఏమందిస్తున్నది ఈ 100 రోజులలో మాకు అర్థమైంది. మీరు ఇదే తంతు కొనసాగిస్తే మాత్రం తప్పకుండా మీకు గుణపాఠం తప్పది. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీలో పనితనం ఉందని ఈ 10 ఏళ్ళుగా మీరేమో గడిచిన 60 ఏళ్ళుగా మీరేమో సాధించిందని మీకు ఓట్లేదు. మీరు మీ నియోజకవర్గాలనే కాపాడుకోలేకపోయారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడతారనే ఆశ మాకైతే లేదు. అయినప్పటికీ ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏదైతే ఆర్టికల్ 19 చెప్పినట్టు ఇలా పత్రికా స్వేచ్ఛని, భావ ప్రకటన స్వేచ్ఛని మీరు కాలరాయాలని చూస్తే బిడ్డ మేము చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ వేదికగా వాళ్ళకు తోడు మేమున్నాం, మాకు తోడు వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా మేము కదం తొక్కినాడు ఆంధ్ర పెట్టుబడిదారులనే ఇవాళ భూస్థాపితం చేసినాం. ఇలా మీరెంత, మీ కథ ఎంత. ఇవాళ తెలంగాణ పుట్టినోళ్ళు ఇవాళ మా కాలేజీ మాటలు చాలా గుర్తుకున్నాయి. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతామనే మాటలు మాకు మాత్రం గుర్తున్నాయి. మీకు కొంచెం ఉపశమనం, మీకు ఒక టైం ఇస్తున్నాం. ఈ పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చిగా మీరు కారుకూతలకు వస్తే ముఖ్యమంత్రి పదవులు 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్లలో ఇంకొక సంవత్సరం ఎన్నికలకే పోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంకా 5 ఏళ్ల పాలనకు దగ్గరైతారో ఈ పత్రికా భావ ప్రకటన స్వేచ్ఛను కానీ, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కానీ మీరు హరించి ఇలా మీరు మీ పతనాన్ని కొని తెచ్చుకుంటారో అది మీరు ఆలోచించుకోవాలి అని నేను హెచ్చరిక చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు జియో 46 నుంచి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒకటే 1 మినిట్లో క్లోజ్ చేయాలని దయచేసి. సో నెక్స్ట్ సంపత్ నాయక్ అని ఉన్నాడు, తర్వాత పృథ్వీరాజ్ అన్న కూడా మాట్లాడతాడు. 1 మినిట్లో క్లోజ్ చేయాలి. థ్యాంక్ యూ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ముందుగా నాకు కొంచెం భయం కూడా ఉంది, ఎందుకంటే అభిమానంతో కూడిన భయం. ముందుగా ఇక్కడ సంపత్ నాయక్ అన్న, పృథ్వీరాజ్ వీళ్ళని చూసి చాలా కొంచెం ప్రేమ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అందరూ మాట్లాడేళ్ళు ఏది సోషల్ మీడియాని కించపరిచిండు రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి, కానీ ఒక లాజిక్ మీరు మర్చిపోయారు. మరి అలాంటి వారికి మనం అధికారం కట్టబడితే ఇలాంటి మాటలు మాట్లాడతారు. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడిల్లు. వాళ్ళు మనల్ని కించపరిచినా కూడా ఎంత మంచి పరివారంతో మనము గౌరవించినాము. మరి మనం ఎందుకు ఉండకూడదు అలాంటి పొజిషన్లో అని చెప్పేసి బాగా అనిపించింది. అంటే ఇవాళ ఒక రఘువన్న కానీ, పృథ్వీరాజ్ కానీ వీళ్ళను మనం ఒక ఎమ్మెల్యేలుగా, ఒక మినిస్టర్గా చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రజల సమస్యను ఎంత మంచిగా పరిష్కరించుకోవచ్చు. సో కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మాట్లాడిన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాక్యాలు కూడా వెనక్కి తీసుకోవాలి. జియో నెంబర్ 46లో మీరు జరిగినటువంటి అన్యాయం వల్ల ఈ సోషల్ మీడియానే ఈ యొక్క సమస్యని ప్రజల కాడికి తీసుకెళ్లి గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మొత్తం బయటికి తీసుకొచ్చి మీకు ఓటేసే విధంగా చేశారు. కాబట్టి మీరు వాళ్ళే కించపరిచలు, అది మీ విజ్ఞతగా వదిలిస్తున్నాను. దయచేసి